రేపే మనకు అతిపెద్ద అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య, చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చెయ్యండి. ఇలా చేస్తే చాలండి, జన్మ జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా మారిపోతారనమాట. అలానే కాకుండా రేపు చేసే స్నానం ఏంటంటే మీ జీవితాన్ని మార్చేస్తుందని చెప్పొచ్చు. నార్మల్గా ఉగాదికి ఒక్క రోజు ముందు ఏంటంటే మనకు అమావాస్య వస్తుంది కదా, అయితే ఇది కొత్త అమావాస్యగానే పరిగణించబడుతుందన్నమాట. ఈ అమావాస్య అతీంద్రియ శక్తులతో కూడి వస్తుంది. అతిపెద్ద అమావాస్య అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. అంటే అమావాస్య మనకేం చెడు చెయ్యదు, కాకపోతే ఏంటంటే కనుక మనకు చాలా మంచి చేస్తుంది. అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల, కొన్ని విధి విధానాలను ఆచరించడం వల్ల ఏంటంటే మన జీవితం అనేది మారుతుంది. కొంతమంది ఏంటంటే ఇలాంటివి నమ్మకపోవచ్చు, కానీ కొంతమంది నమ్ముతారు కదా, కాబట్టి చెయ్యండి. ఒక స్నానం ఏంటంటే కనుక మానవుడి యొక్క శరీరాన్ని శుద్ధి చేస్తుందండి. మనకుండే కొన్ని రకాల దరిద్రాలు, బాధలు, సమస్యలు, కష్టాలు ఆ నీటి ద్వారా పోయేలాగా చేస్తుందన్నమాట. ఇలా స్నానం మన జీవితాన్ని మార్చేస్తుంది. మనకేంటంటే అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అయితే మనము చాలా మంది కూడా అండి అమావాస్య రోజు అసలు స్నానం చేయము, అంటే తలస్నానం చేయమన్నమాట. ఒంటి స్నానం చేసుకుంటాం కానీ తలస్నానం చేయరు. కానీ పురాణాల ప్రకారం కావచ్చు, శాస్త్రాల్లో కావచ్చు, ఏం చెప్పబడుతుందంటే అమావాస్య రోజు తలస్నానం చేస్తే మంచిది. అంటే మన దరిద్రం పోతుంది కదా, మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాలు, శని బాధలు, గ్రహ దోషాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక రాహుకేతు ప్రభావాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మన జీవితంలో ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి కదా, అవి పోవాలంటే స్నానం ఈ విధంగా చేయాలి. కుదిరితే 2 పూటలు చెయ్యండి, కుదరదనుకునేవారు ఒక పూటైనా సరే ఈ విధంగా చెయ్యండి. ఏమీ లేదండి, గల్లులుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అంటాం, రాళ్ళ ఉప్పు అంటాం కదా, అది ఉప్పు రాళ్ళు ఒక 5 తీసుకోండి, అంటే కొద్దిగా చిటికెడంత తీసుకోండి. ఆ తర్వాత చిటికెడు పసుపు. ఈ ఉప్పు నెగిటివిటీని దూరం చేస్తుంది. అలానే కాకుండా చెడు శక్తుల నుంచి మనకు విముక్తి కలిగిస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కాబట్టి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. ఈ 2 కలిపి స్నానం చేస్తే మీ జీవితం మారిపోయి మీ పాపాలు పోతాయి అన్నమాట.